బాపట్ల జిల్లా రేపల్లిలో మొదలు కొలుసు పార్థసారథి వెనకాని సత్యప్రసాద్ పర్యటించారు. రాజు కాల్వ వద్ద ఉన్న పెనుమూడి నుండి లంకెవాణి దిబ్బ వరకు 10.20 కోట్లతో నూతన నిర్మాణానికి ఆర్ఎన్పి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలనలో అధ్వానంగా ఉన్న గుంతలను రోడ్డులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెనుమూడి పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తక్షణమే స్పందించి పెనుమూడి నుండి లంకెవాణి దిబ్బ వరకు బీటీ రోడ్లు మంజూరు కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం నుంచి వాస్తవంగా ఏమొచ్చిందంటే 10 లక్షల కోట్ల అప్పులు గుంటల పడ్డ రోజు మీరు ఇబ్బంది పడుతున్న రోడ్లు లాంటి గుంటల రోడ్లు ఈ ప్రభుత్వానికి వాస్తవంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పేసి మీకు పనిచేస్తున్నా. 10 లక్షల కోట్ల అప్పుగా కూడా కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని దుస్థితిలో ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించి జీతాలు సరైన సమయానికి ఇస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ప్రజలకి అందిస్తున్నారు. అదేవిధంగా మన సంఘాలకి కూడా దాదాపు 60-70% రోడ్లనే రిపేర్ చేయడం కాకుండా గుంటలు కూడా పూర్తి కార్యక్రమం చేశాం 75%. కానీ దురదృష్టం ఈ సంవత్సరం వచ్చిన తుఫాను మూలంగా రోడ్లు మళ్ళీ పాడైపోతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఆరోగ్య శాఖకి వచ్చే సంక్రాంతి కల్లా ఇతర అన్ని ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి మన గ్రామాలకి బంధువులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా మరి సుఖమైన ప్రయాణం చేసే విధంగా గుంటలు లేని రోడ్లని మీరు సంక్రాంతి కళ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి సంక్షేమ కార్యక్రమాలు మరి మేమందరం కూడా చెప్పుకునే వాళ్ళం. ఈ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సంక్షేమాలు చేసింది, ఇంకెవరు చేయలేదని చెప్పేసి ఇప్పుడు కూడా అక్కడక్కడ వాళ్ళు